అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు టుడే ఛానల్. సో, చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. సో, ఈసారి అయితే కాస్త భారీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పొచ్చు. సో, ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే ఎక్కువ పోస్టులతో ఉండేటటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ కానివ్వండి, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, ఏపీఎస్పీ కానివ్వండి, కాస్త పోస్టులు ఎక్కువగా ఇచ్చారని చెప్పొచ్చు. అంతేకాకుండా మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనమాట. టోటల్గా మనకి 411 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను, అదేవిధంగా 6100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలు చూద్దాం ఒకసారి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. జిఓ నెంబర్ 153 హోమ్ సర్వీసెస్ అండర్ 4 అని కనిపిస్తుంది అనమాట డిపార్ట్మెంటు. సో ఈ నోటిఫికేషన్లో మనకేముంది, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సివిల్ ఏదైతే ఉందో, ఇన్స్పెక్టర్ అయితే ఉందో, ఉమెన్ అన్నది మొత్తం 315 ఖాళీలకు గాను, అదేవిధంగా ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పార్టీ అని పిలుస్తాం కదా. సో దీన్ని రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో మనకి మెన్ అయితే 96 ఉన్నాయి. సో రెండు వెర్సి మొత్తం కలిపి మనకి 411 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ గురించి చూసుకున్నట్లయితే భారీగా ఈసారి ఇవ్వడమే జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ మెన్ అండ్ ఉమెన్ అయితే దాదాపుగా 3580 పోస్టులు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ స్పెషల్ పార్టీ అయితే మీకు 2520, మొత్తం 6100 పోస్టులకు అయితే నోటిఫై చేయడం జరిగింది. సో ఇదంతా కూడాను మనకి ఎస్ఎల్పిఆర్బి అండర్లో ఇదంతా జరుగుతుందన్నమాట. అంటే మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ కూడాను ఈ ప్రత్యేక శాఖ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఈ డిపార్ట్మెంట్ మొత్తం చూసుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన డేట్లు ఒకసారి చూసుకుందాం. కానిస్టేబుల్కి అయితే డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు December 14th ఓపెన్ అవుతాయి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి జనవరి 18, 2023 అనమాట. ఓకేనా. హాల్ టికెట్స్ అయితే మీకు February 5న వస్తాయి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అప్పుడైతే మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక డేట్ ఆఫ్ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ చూద్దాం ఒకసారి. అంటే మనకి ప్రిలిమినరీ టెస్ట్ కన్నా మనకి 1 వీక్ ముందు రావడం అనేది తెలిసిందే కదా. ఇక్కడ 14 days 2 weeks ముందు అయితే ఇచ్చారనమాట. సో పేపర్ 1 చూసుకుంటే ఎస్ఐకి వచ్చేసి 19 February ఉంది. సో మార్నింగ్ పేపర్ 1, ఈవినింగ్ పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 అయితే మనకి 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అదే పేపర్ 2 అయితే సాయంత్రం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు అయితే టైం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే సో నవంబర్ 30వ తేదీన, అంటే మనకు నవంబర్ 30వ తేదీన అంటే ఎల్లుండి నుండి, ఈరోజు November 28 కదా, 13th నుండి మీకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటుంది. అదేవిధంగా 28/12 December 28 అనేది లాస్ట్ డేట్ అనమాట మీరు సబ్మిట్ చేయడానికి. అంతేకాకుండా ఇక్కడ మనకు ప్రిలిమినరీ టెస్ట్కి ముందే ఏదైతే మనకి ప్రిలిమినరీకి సంబంధించిన హాల్ టికెట్ అయితే మనకి January 9న వస్తుంది. అండ్ January 22న అయితే ఎగ్జామ్ పెట్టారన్నమాట. దీంట్లో ఒకే పేపర్ ఉంటుంది 200 మార్కులకి. సో అది కూడా లోపల డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ అంతా కూడా మీరు వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లోనే, ఆఫ్లైన్ అయితే ఉండదు. ఇక ఫీజు పర్టికులర్ గురించి చూద్దాం, రిజర్వేషన్ గురించి చూద్దాం. సో రిజర్వేషన్ అనేది మనకి ప్రతి దాంట్లో ఉమెన్ అయితే 33 and 1/3% అయితే ఉంటుంది. స్పెషల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 2% అనేది మనకి స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఉంటుంది, 3% అయితే ఎన్ఎస్సిసి వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా పోలీస్ ఎగ్జిక్యూటివ్కి అయితే మనకి 5% అయితే ఉంటుంది, 1% పోలీస్ మినిస్ట్రియల్ అనమాట. సో అలాగే 2% ఆఫ్ ది పోలీస్ సిపిపి అని పిలుస్తాం. సో ఇలా అయితే వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా ఎలిజిబుల్లే, కాకపోతే ఏదో ఒక డిగ్రీ అయితే చేసి ఉండాలి. అది కూడా 1 July 2022కి కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఆ టైంకి మీరు పాస్ అవుతున్నట్టు మీ దగ్గర సర్టిఫై అయితే ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. ఎస్ఐకి వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఉంటుంది, 2 పేపర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ అని పిలుస్తాం. సో అర్థమెటిక్ అనేసరికి ఇందులో మెంటల్ ఎబిలిటీ కూడా, రీజనింగ్ కూడా ఉంటుంది. సో నార్మల్గా అయితే 60 + 40 అయితే ఉంటాయి అనమాట. టోటల్ 100 ఉంటాయి. సో 100 మార్క్స్ మీకు ఉంటుంది. అండ్ పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ అంటారు, 100 మార్క్స్. ఇది డిగ్రీ స్టాండర్డ్ అని ఇచ్చారండి. సో ఈసారి అయితే ఇది మార్చారు. ఇప్పుడు కూడా 10th క్లాస్ స్టాండర్డ్ అని అడిగేవారు, ఈసారి డిగ్రీ స్టాండర్డ్ అయితే పెంచారనమాట. ఇక్కడ కూడా మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 2 పేపర్లు కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించినటువంటి ప్రైమరీకి సంబంధించి అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ అయితే తర్వాత ఇస్తారని చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే మనకి
2 ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చి 1600 మీటర్ రన్ అనమాట. ఓకేనా? అలాగే ఇదైతే కంపల్సరీ అందరూ మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. 1 మైల్ రన్ అనమాట. ఇక రెండోదొచ్చేసి 100 మీటర్స్ గానీ లేదా లాంగ్ జంప్ గానీ. సో 100 మీటర్ డాష్ అయినా మీరు వేయొచ్చు, లేదా లాంగ్ జంప్ అయినా అవ్వచ్చు. రెండింటిలో ఏది క్వాలిఫై అయిపోయినా సరిపోతుంది. సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే వీటికి మార్క్స్ అయితే ఇవ్వరండి. వీటికి మార్క్స్ ప్రయారిటీ అయితే ఉండదనమాట. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అదే మీరు ఏపీఎస్పీ అనుకోండి. ఏపీఎస్పీ అనేసరికి ఈ 3 టెస్టులు కూడా పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. 1500 మీటర్స్ కానివ్వండి, అదేవిధంగా 100 మీటర్స్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, కంటిన్యూ రన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే పర్సన్కి చేంజ్ ఉంటుంది. జనరల్ క్యాండిడేట్కి అయితే ఒకలా ఉంటుంది. అండ్ ఎవరైతే ఉన్నారో ఆర్మడ్ క్యాప్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఒక 4-5 సెకండ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. 1 మినిట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫిమేల్కి అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. వీటికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ చూద్దాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ పాస్ అవ్వాలి, థర్డ్ వచ్చేసి మీకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు మొత్తం 4 పేపర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ అండి. సో ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. మార్క్స్ అనే మీకు ఇంపార్టెన్స్ తీసుకోరు. ఇక పేపర్ 2 వచ్చేసరికి తెలుగు లేదా ఉర్దూ అండి. సో ఇందరూ కూడాను మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. సో ఇది కూడా మీకు డిస్క్రిప్టివ్ మోడ్ ఉంటుంది. ఇక తర్వాత ఈ 2 మీకు క్వాలిఫై మోడ్ అయితే, ఇక తర్వాత పేపర్ 3, పేపర్ 4 అనేది మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేటటువంటి స్కోరింగ్ అనమాట. ఇక్కడ కూడా మీకు 3 అవర్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయండి. సో జనరల్ స్టడీస్ కూడాను సో 200 క్వశ్చన్స్ ఉంటే డిగ్రీ స్టాండర్డ్ అని అయితే ముందే చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో మీకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ బట్టి మీకు సివిల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏఆర్ అయితే సో ఈ మార్క్స్తో పాటు అక్కడ మీరు ఫిజికల్ ఈవెంట్లు వేసిన స్కోర్తో కలిపి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్ సెలక్షన్ అనేది మొత్తం అన్నిటికీ 400 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తే మీకైతే ఇవ్వడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక తర్వాత మనం చూద్దాం. ఇక కానిస్టేబుల్ విషయంకి వచ్చేసరికి ఓకే, పోలీస్ కానిస్టేబుల్లో చూద్దామని అంటే ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫీ అయితే మీకు బీసీ, ఓసీ వాళ్ళకైతే 600, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 300 అయితే మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత చూస్తాం పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడైతే పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ అని చెప్తాం. ఇక్కడ ఇది కూడాను సేమ్ ఎస్ఐకి మాదిరిగా రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇక తర్వాత చూస్తే ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పారు. ఏపీఎస్బీ ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబిలిటీ, అంటే స్పెషల్ పార్టీలో అయితే మీకు కేవలం మెన్ మాత్రమే ఉంటుంది, ఉమెన్కి అవకాశం అయితే ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అది పాస్ అయి ఉండాలి. అది కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఒక మాట అయితే చెప్పారనమాట. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపియర్డ్ ద ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది లాస్ట్ టైం అయితే చాలా డిస్కషన్ పెట్టారనమాట. డిప్లొమా వాళ్ళకి అవకాశం ఇవ్వరా అనేసి అడిగారనమాట. ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వరా అని చెప్పారు. అందుకే ఈసారి అయితే కండిషన్ అయితే క్లియర్గా నోటిఫికేషన్ అని చెప్పారనమాట. అండ్ అపియర్ ఫర్ ది చూసారు కదా ఇక్కడ చెప్పాడు షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్, అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ అయ్యండి, పాస్ అయ్యి ఉండాలని చెప్పడం జరిగిందనమాట. ఇక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ కోసం వచ్చేసరికి మనకి కానిస్టేబుల్కి వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్లో మనకి మొత్తం వేరియస్ సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది, అలాగే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ ఉంటుంది, అండ్ కరెంట్ ఈవెంట్స్ గురించి కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్ అంటే ఈ గతంలో వచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా రావచ్చు అనేది ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది, పైన కార్డ్స్లో విడిచిపెట్టేస్తాను, దాన్ని అయితే ఒకసారి చూడండి. అది చూసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఈజీగా క్వాలిఫై అవుతారు. 200 మార్క్స్ కంటే మీరు 100 మార్క్స్ గెయిన్ చేసుకున్న ఈజీగా మీరు క్వాలిఫై అవుతారనమాట. సో ఇక ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే సో యాజ్ పర్ నోటిఫై అనమాట, మీకు అందరూ తెలిసిందే 169 అబోవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, అండ్ చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఈ రెండు మనకి టెస్ట్ చేస్తారు. అలాగే 1 మైల్ రన్ కంపల్సరీ. సివిల్ కానిస్టేబుల్కి అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి వేస్తే సరిపోతుందన్నమాట. సో ఏదో ఒకటి. అదే మీరు ఏపీఎస్పీకి అయ్యేసరికి 3 ఈవెంట్స్ కనుక వేయాలి. ఇందులో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అయితే ఇస్తారనమాట. ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. 1 అవుట్ ఆఫ్ రిమైనింగ్ 2 ఈవెంట్స్ 100 మీటర్స్ ఆర్ రన్ లాంగ్ జంప్ అట్ అబోవ్ 4 మీటర్స్. 4 మీటర్స్ కన్నా ఎక్కువ మనం లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది. ఇక క్యాండిడేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్పీకి అయితే 3 పాస్ అవ్వాలి. 3 పాస్ అయితేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక రిటర్న్ టెస్ట్ గురించి చూసినట్లయితే ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా సేమ్ ఇలా ఉంటుంది. 3 గంటల టైం ఇస్తారు. 200 మార్క్స్కి
సేమ్ ప్రిలిమ్స్ ఎలా ఉందో పేపర్ అలానే మీకు ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్ కాస్త పెంచడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రిలిమ్స్ ఎలా ఉందో మెయిన్స్ అలానే ఉంటుంది, ఒక ఎస్ఐకి మాత్రమే చేంజ్ అవుతుంది. సో గైస్ ఇది అయితే నోటిఫికేషన్ అండ్ ఫీజు పేమెంట్ కూడా మీకు తెలిసిందే అని, బీసీ వాళ్ళకి అయితే 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 150 రూపీస్ ఉంటుంది. సో ఇది మనకి నోటిఫై రావడం జరిగింది. నిజంగా అయితే ఎవరైతే దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిజంగా పోలీస్ ఉద్యోగాన్ని ఇంట్రెస్ట్గా చూపించే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనిపిస్తుంది. సో చక్కగా మీరందరూ కూడా దీనికి సరిగ్గా ప్లానింగ్ చూడండి. ఒకవేళ మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ అప్ టు 10th క్లాస్ వరకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లకు సంబంధించిన క్లాసెస్ కావాలంటే మా ఛానల్లో వీడియోస్ అని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మరి కాస్త వేగవంతంగా మీకోసం చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.